91 లక్ష సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా 10 కోట్ల గ్రామీణ మహిళలకి బెనిఫిట్ జరుగుతూ ఉంది. మొన్న 2024 పార్లమెంట్ ఎలక్షన్ల టైంలో కేవలం నిజామాబాద్ పార్లమెంట్లో 7,200 కోట్ల రూపాయల రుణం నిజామాబాద్ పార్లమెంట్లో ఉన్న సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కు ఉండే. దానికి ఇంట్రెస్ట్ సబ్సిడీ కేంద్రం నుంచి వస్తున్నది, రాష్ట్రం నుంచి రాలే కాబట్టి పావుల వడ్డీ వస్తలేదు. దాని మీద దృష్టి పెట్టాలి. లిలిపుట్టు డైలాగులు కొట్టే బదులు దాని మీద దృష్టి పెట్టాలి. పావుల వడ్డీ వాపసు తెచ్చేటట్టు ఏమన్నా ఇస్తావా? అందరి దేవుళ్ళ మీద అన్నోట్లు వేసిండు కదా, అద్దెడితే ఇది పెట్టాను. యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామిని ఇచ్చిపెట్టిండా వేసేసిండా? మొదటి ప్రమాణం ఇక్కడే, తర్వాత శివుని మీద రూపాయికి మనం ఇప్పటివరకు సరఫరా చేయడం జరిగింది. గర్ల్ చైల్డ్ బర్త్ రేట్ 918, 1000కి 918 నుంచి 1000కి 929కి పెరిగింది మోదీ గారి ప్రభుత్వంలో. ఇది పెద్ద విషయం. రేషియో 918 to 1000 గర్ల్ టు బాయ్ బర్త్ రేటు ఇవాళ 918 నుంచి 929, 11 పెరిగింది 1000లో. మెటర్నిటీ లీవ్ గర్భిణీ స్త్రీలకి 12 వారాల నుంచి 26 వారాలు పెంచిన ఘనత నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం. మహిళా ఆఫీసర్లు మన ఆర్మ్డ్ ఫోర్సెస్లో 3,000 నుంచి 11,000కి మోదీ గారి ప్రభుత్వంలో పెరగడం జరిగింది. ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ 2 లక్షల రూపాయలు ఉండే మోదీ గారు పిఎం అయినప్పుడు. ఇవాళ 12 లక్షల రూపాయల వరకు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉన్నది. పర్ క్యాపిటా ఇన్కమ్ 86,000 నుంచి 2.35 లక్షల రూపాయలకి పెరిగింది భారతదేశంలో. ట్రైబల్ వెల్ఫేర్ బడ్జెట్ ఇంక్రీజ్ ఫ్రమ్ 4,500 crores in 2014-15 to 15,000 crores in 25-26. పిఎం ఫసల్ బీమా యోజన కింద ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రైతులకి 63% బెనిఫిషరీలు ఈ 3 కమ్యూనిటీస్ నుంచి వస్తారు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ. జనజాతీయ గౌరవ్ దివస్ హ్యాస్ ఆనర్డ్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ ట్రైబల్ హీరోస్ లైక్ భగవాన్ బిర్సా ముండా. ప్రధానమంత్రి అయినాక మోదీ గారు దాదాపు 83 సార్లు ఈశాన్య రాష్ట్రాలకు, ఎక్కడికైతే ప్రధానమంత్రి ఉన్న ఒక సంవత్సరానికి ఒక్కసారి కూడా ఒకపోతుండేనో 83 సార్లు ప్రధానమంత్రి గారు ఈశాన్య రాష్ట్రాలకి వెళ్ళడం జరిగింది. ఈశాన్య రాష్ట్రాల ఎకానమీ 3 పెరిగింది 12 సంవత్సరాలలో. అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర, మిజోరం ఇక్కడికి రైలు పక్కకు పెట్టిన రోడ్లు కూడా చక్కగా లేకపోతే ఇలా రైల్వేస్ 100% ఎలక్ట్రిఫికేషన్ అయిపోయినాయి. ఈ 12 సంవత్సరాల్లో సిక్కింకి, అరుణాచల్ ప్రదేశ్కి ఎయిర్ కనెక్టివిటీ కూడా మొదలైంది. డిఫెన్స్ ఎక్స్పోర్ట్లు దాదాపు 38,400 కోట్ల రూపాయలు దాటింది. 65% ఆఫ్ ఇండియాస్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ ఇప్పుడు భారతదేశంలో మ్యానుఫ్యాక్చర్ చేసుకుంటా ఉన్నాము. డిఫెన్స్ ప్రొడక్షన్ 46,000 కోట్లు నుంచి 1,55,000 1.5 lakh crores పెరగడం జరిగింది 24-25లో. 100 దేశాలు ఇవాళ డిఫెన్స్ ఎక్విప్మెంట్ భారతదేశం నుంచి కొంటున్నాయి. ప్రపంచంలో 100 దేశాలకు పైన మన దగ్గర నుంచి కొంటున్నాయి. ఒకప్పుడు భారతదేశం వచ్చి ఎవడు దావుద్ ఇబ్రాహీం కాడికెళ్ళి మొన్న తాజ్ హోటల్ November 16th కసబ్ ప్రతి సంవత్సరం ఎవడు ఎక్కడన్నా బాంబులు పెట్టుకుందరు, సీరియల్ బాంబులు వేల్చుకుందరు, దీపావళి పటాకులు కాల్చినట్టు భారతీయులు చచ్చిపోదురు. ప్రతి నెల కోటి వినబడుతుండే. ఇవాళ ఎక్కడ వినబడుతుందండి? ఒక్క దగ్గర వేలితే
పాకిస్తాన్లో ఎక్కడైనా మన మిసైల్ పోయి పడతాయిరా అని మొన్న ఆపరేషన్ సింధూర్ ద్వారా చూపించాడు. ఇప్పుడు వాళ్ళ ప్రధానమంత్రి రాష్ట్రపతి కూడా ఓడు కూడా సేఫ్ లేడు పాకిస్తాన్లో. వాన్ బెడ్రూమ్లోకి పోయి బాంబు పడుతుంది. అంత భయంలో పాకిస్తాన్ ఇవాళ ఉన్నదంటే అది నరేంద్ర మోడీ గారి ఘనత. ఇంకోసారి ఇటు దిక్కు కన్నెత్తి చూసే పరిస్థితి లేదు, బాంబ్ బ్లాస్ట్ ట్రై చేసే పరిస్థితి లేదు. నక్సలిజం ఖతం అయిపోయింది. రెడ్ కారిడోర్లు అన్నీ కూడా గ్రీన్ గ్రోత్ కారిడోర్లుగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తయారు చేసింది మొత్తం. కోవిడ్ సమయంలో 99 దేశాలకి 30 కోట్ల వ్యాక్సిన్లు సరఫరా చేసింది భారతదేశం. 38 దేశాలతోటి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్, ఇన్సెంటివ్స్ చేసుకోవటం, ఆ దేశాలతో ట్రేడింగ్ చేస్తే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ల మీద, ఇటువంటివి మోదీ గారి ప్రభుత్వంలో మనం చూస్తూ ఉన్నాం. అదే రకంగా హెరిటేజ్కి వస్తే 44 యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్, 668 ఆర్టిఫాక్ట్స్ హ్యావ్ బీన్ బ్రాడ్ బ్యాక్ టు ఇండియా. 2014 వరకు 13 మన ఏవైతే మాన్యుమెంట్స్ పురాతన కాలంవి విదేశాలు బ్రిటిష్ వాడు ఎత్తుకపోయిండు అన్నీ కూడా 2014 వరకు 13 వాపస్ తెచ్చుకుంటే 668 వాపస్ మోదీ గారు పిఎం అయినాక వచ్చినాయి. రామ మందిరం నిర్మించుకున్నాము. ఇవాళ ఇంటర్నేషనల్ యోగా డే 177 దేశాలలో యోగా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. ఇట్లా ఒక సాధారణ భారతీయుని జీవితం ట్రాన్స్ఫార్మ్ చేసిన ఘనత నరేంద్ర మోడీ గారిది. ప్రతి పేద కుటుంబానికి పక్కా ఇల్లు, ప్రతి మహిళకి తల్లికి స్మోక్ ఫ్రీ కిచెను, ఒక స్కూల్కి పోయే 6వ తరగతి అమ్మాయి నుంచి చిన్నపిల్లలు అమ్మాయిలకి అక్కడ స్కూళ్ళల్లో టాయిలెట్స్ క్రియేట్ చేయటము వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ కోసము. డైరెక్ట్ డీబీటీల ద్వారా రూపాయి లీక్ కాకుండా రైతుకి బెనిఫిట్ చేయటము, యువతకి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా, స్టార్టప్ ఆపర్చునిటీల ద్వారా ఇటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ పెంచడము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచడం ద్వారా ఉద్యోగాలు ఇటువంటి కల్పించడము, స్ట్రీట్ వెండర్కి లోన్స్ క్రియేట్ చేయటము, గరీబు భారతీయుడికి 5 లక్షల రూపాయల దాకా కార్పొరేట్ వైద్యము అందించడము, ప్రతి గ్రామానికి రోడ్డు, కరెంటు, ఇంటర్నెట్, మంచినీళ్ళు ప్రతి ఇంటికి సరఫరా చేయటము, మన భారతదేశం యొక్క ప్రతి ఒక్క గరీబోని ప్రతి ఒక్క కాన్ఫిడెన్సు, సెక్యూరిటీ, ప్రపంచ స్థాయిలో గ్లోబల్ రెస్పెక్ట్ పెంచిన ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి. ఇది ఒక దిస్ ఈస్ ద జర్నీ ఆఫ్ విశ్వాస్, వికాస్ అండ్ జన్ కళ్యాణ్. ఇది వికసిత్ భారత్ యొక్క ఫౌండేషన్, పునాది. ఈ 12 సంవత్సరాలలో మోదీ గారు భారతీయుల కోసం చేసిన సేవా కార్యక్రమాలు ఇవన్నీ చేసి రూపాయి కరప్షన్ లేకుండా, లీవ్ లేకుండా. ఎప్పుడన్నా మోదీ గారిని దగ్గంగా తుమ్మంగా చూసిరా? అరవింద్ కేజ్రీవాల్ మధ్య మధ్యలో మాట్లాడు దగ్గుకుంటా, ఎప్పుడన్నా చూసిండా? దేవుడు ఆయనకి ఇచ్చిన వరం అది. ఆయనకి నేను అనేక మంది నాయకులను చూసినాను, ఆయనకి కొన్ని పవర్స్ ఉన్నాయి. నేను గమనించిన దాంట్లో ఆయనకున్న ఫోకస్, కాన్సన్ట్రేషన్ లెవెలు, ఆయనకున్న డిసిప్లిన్, హార్డ్ వర్క్ అంతా చేసి ఆయన ఈ వయసులో ఆయన కష్టపడే అంత మాకు కూడా ఆశ్చర్యం వేస్తుంది.
30 సంవత్సరాలు చిన్న వయసు ఉన్న ఆయన కంటే మాకు కూడా ఆశ్చర్యం వేస్తుంది, ఎట్లా చేస్తే ఎంతగా కష్టపడతాడని. పొద్దున మీటింగ్ చేస్తాడు, పబ్లిక్ మీటింగు, మళ్ళీ ఎగురుతాడు, ఏడుకోపోతాడు, ఆడే చేస్తాడు, మధ్యాహ్నం మళ్ళీ ఒక దగ్గర సాయంత్రం చేస్తాడు, మళ్ళీ రాత్రికి రోడ్ షో చేస్తాడు. మన 4 జాగాలలో 4 డిఫరెంట్ స్పీచ్లు చేస్తాడు. సో ఇటువంటి నాయకునికి మనకి భారతదేశానికి దొరకడం మనందరి అదృష్టం. అటువంటి నాయకుడు కోసము మనం ఆయన ఆరోగ్యాల కోసము పూజలు చేయడం కనీస కర్తవ్యము. అది మేము అందరము ఇవాళ మా మీటింగ్ కాగానే లక్ష్మీ నరసింహస్వామి గారి దగ్గరికి వెళ్ళి ఆయన పాదాలకు దండం పెట్టి మోదీ గారికి ఆరోగ్యాలు అందించాలని కోరడం జరుగుతుంది. ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి బ్రదర్. 12 సంవత్సరాల బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో పూర్తిగా పేద ప్రజల నటి విలుస్తుంది. నిత్యావసర వస్తువులు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ పై ధరలు పెంచారు. పెట్రోల్ డీజిల్ ఫస్ట్ మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. ఒకటి గ్లోబల్ ప్రైసెస్ మీద ఆధారపడి ఉన్నది. ఇవన్నీ పెరుగుతుంటే నాకు గుర్తున్నంత వరకు ఇప్పటికీ 3 సార్లు 4 సార్లు కేంద్ర ప్రభుత్వం ట్యాక్సులు తగ్గించింది. రాష్ట్ర ప్రభుత్వం తగ్గించిందా? బర్డెన్ తగ్గిస్తుంది మీ మీద, నా మీద. నేను కూడా పెట్రోల్ కార్లనే వచ్చిన ఇప్పుడు. తగ్గించిందా? హైయెస్ట్ పెట్రోల్ డీజిల్ ధర ఇలా భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు, యూనియన్ టెరిటరీలు కలిపితే తెలంగాణలో హైయెస్ట్ ఉంది. ఇక్కడ అపోజిషన్ నోరు మూసుకొని కూర్చోవాలి. ఈ ప్రశ్న, ఈ టాపికే ఎత్తద్దు ఇక్కడ అపోజిషన్, కాంగ్రెస్ వాడు కానీ బీఆర్ఎస్ వాడు కానీ. సిగ్గు మానం ఉంటే వీళ్ళకి నోరు మూసుకొని కూర్చోవాలి పెట్రోల్ డీజిల్ ధరల మీద. 4 సార్లు కేంద్ర ప్రభుత్వం ట్యాక్సులు తగ్గించింది గత 10 ఏళ్లలో. ఇక్కడ నయా పైసా తగ్గియలే, పెంచుకుంటూ పోయింది. కేసీఆర్ ఫామ్ హౌస్లో ఆయిల్ వెళ్ళదు కదా, విదేశాలకు వెళ్ళి తెప్పించుకోవాలి ఆయిల్. రూపాయి పతనం అయిపోతుంది కదా సార్, ఎందుకు కంట్రోల్ చేయలేకపోతుంది? 90 రూపాయలు పోయింది. విదేశీ పెట్టుబడులు అందరూ, ఇన్వెస్టర్లు అందరూ బయటకు వెళ్ళిపోతుంది. మన విదేశీ ఇంపోర్ట్స్ ఎన్ని రకాలు తగ్గినాయి ఓబిజర్ నికాలు, ఎక్స్పోర్ట్స్ ఎంత పెరిగిందో కూడా నేను ఇస్తాను ఇప్పుడు. ఈ మాట్లాడే లోపల ఇస్తాను. గత ఏడాది 20 బిలియన్ డాలర్ల వరకు తీసుకెళ్ళిపోయింది. ఇస్తా యాక్చువల్ రిపోర్ట్ ఇస్తా, అది కూడా ఇస్తా. ఏం కాదు, ఎక్స్పోర్ట్స్ విపరీతంగా పెరిగినాయి, నేను ఇస్తా, అది కూడా ఇస్తా. ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ అయ్యే లోపలనే ఇస్తా, తొందరపడకండి. ఎలక్షన్ దగ్గర అంటే 2 సంవత్సరాలు గడిచిపోయింది. మాకు 1 ఇయర్ అయితే ఎలక్షన్ దగ్గరకు వస్తాం. మీ పార్టీ ఎట్లా వస్తారు? అధికారులకు వస్తా ఉంటారు కదా, ప్లానింగ్. అది నా నెక్స్ట్ స్పీచ్ కదే, ఇందూరు బీజేపీ టాపిక్. 2029లో జరగబోయే సాధారణ అసెంబ్లీ ఎన్నికలలో 2/3 మెజారిటీ తోటి భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. భువనగిరి, నల్గొండ పార్లమెంట్లు కూడా కైవసం చేసుకుంటాము. అత్యధిక అసెంబ్లీ సీట్లు కూడా ఇక్కడ కైవసం చేసుకుంటాం. రాజకీయం చేస్తాం, ఎలక్షనీరింగ్ చేస్తాం, బెంగాల్లో చేసింది చేస్తాం, ఢిల్లీలో చేసింది చేస్తాం. ఆకాశం కింద ఏమేం చేయగలుగుతామో లీగల్గా అన్నీ చేస్తాం, కింద మీద చేస్తాం, ప్రభుత్వం చేస్తాం. లీగల్గా వాడినా ఎవరికి చదువుకో లేదు. నామినేషన్ బీజేపీ నితిన్ నబీన్ నింపిడా, మీనాక్షి నటరాజన్ నామినేషన్ పత్రము నితిన్ నబీన్ నింపిడా. ఆమె మీద ఉన్న కేసులు ఆమెకు తెలియదా? రేవంత్ రెడ్డి సాటుకు ఇచ్చిందంటారు, ఇన్ఫర్మేషన్ ఇచ్చిండా? ఏది మరి ఇస్తే మరి రేవంత్ రెడ్డి ఎందుకు ఇచ్చిండు? ఇస్తే ఎందుకు ఇచ్చిండు మరి? తెలంగాణలో కేసు ఉన్నదని ఎలక్షన్ కమిషన్ కలవడ్డదా అన్న?
ఇక్కడ నుంచి ఓడో ఇచ్చి ఉండాలి కదా. ఆ. కాంగ్రెస్ కుట్రనే అంటారు. కాంగ్రెస్ కుట్రనా పొట్టోడు కుట్రనా అది అది ఇన్వెస్టిగేషన్ చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసుకోవాలి, అంతర్మదనం చేసుకోవాలి. ఒకవేళ కుట్ర ఉంటే అంటే ఇప్పుడు మీరు పుట్టోడు లిల్లి పుట్టాడు ఎవరు సార్? మన ప్రియతమ ముఖ్యమంత్రి గురించి రేవంత్ రెడ్డి, అనుమూల రేవంత్ రెడ్డి. ఇంకా చెప్పాలి ఏమన్నా క్లారిటీగా? సార్ మీరు సింగిల్ గా అధికారంలోకి రాబోతున్నారా? బీఆర్ఎస్ సింగిల్గా రూపాయికి ఒప్పందం నడుస్తుందని చెప్పి పార్టీ వ్యాఖ్యానించింది. టీఆర్ఎస్ ఖతం చేస్తాం బ్రదర్. వి విల్ ఫినిష్ టీఆర్ఎస్. అదే టీఆర్ఎస్ అచ్చా ఆమె టీఆర్ఎస్ టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ చేసుకొని సగం ఆయన్నే కాలే కథమైనరు. ఫస్ట్ పేరు మార్పుతోటే కథమైనది అది సగం. మీరు తెలంగాణలో అధికారంలోకి వస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పుడు మీరు కూర్చున్నటువంటి ఉమ్మడి నల్గొండ జిల్లా యాదాద్రి భువనగిరి జిల్లాలో బలమైన నాయకత్వం లేదు. ప్రజా సమస్యల పైన ఇప్పటి వరకు పోరాటం కూడా చేయడం లేదు. అయ్యో, మాకు త్రిపురలో 1% ఓటు నుంచి 51% వచ్చింది. బెంగాల్ నుంచి ఎక్కడికి వచ్చినామో చూసిండ్రు. సార్ అరే గాయన ఒక్క నిమిషం, ఎస్ఐఆర్ కూడా వస్తా. ఒరిస్సాలో ఏడు నుంచి వచ్చినామో చూసిండ్రు. ఇవన్నిటికంటే తెలంగాణ ఈజీ. ఈశాన్య రాష్ట్రాలు కరెక్ట్ 12 ఏళ్ళు మోదీ గారు పీఎం కాకంటే ముందు ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ అనేది రాదు అనుకునేటోళ్ళం. ఇలా అన్నీ బీజేపీ. అంటే ఇప్పటిప్పుడు మోడీ చరిష్మా ఇక్కడ 100% మోడీ చరిష్మానే అంట. మా దగ్గర ఎమ్మెల్యేలు గెలిచినాం కదా నా పార్లమెంట్లో. మా దగ్గర హైయెస్ట్ గెలుస్తాం కదా. పోయినసారి గెలిచినాము, ఈసారి కార్పొరేటర్లు హైయెస్ట్ గెలిచినాం. దగ్గర రెండవు. అయినా మోడీ గారి చరిష్మానే అంట. మోడీ గారి చరిష్మాని ఓటుగా మలుచుకోవడం మన బాధ్యత, అది మన పని. అది తెలంగాణ బీజేపీ విఫలమవుతుంది. ఐఎమ్ టెలింగ్ ఆన్ యువర్ ఫేస్. ఐఎమ్ యాక్సెప్టింగ్. వీ హ్యావ్ టు కన్వర్ట్ ఇట్. మోడీస్ చరిష్మా ఇంటూ ఓట్, మోడీస్ గవర్నెన్స్ ఇంటూ ఓట్. దట్ ఈస్ అవర్ జాబ్ లోకల్. ఎస్ఐఆర్ అన్నది ప్రతి 2 సంవత్సరాలకు చేసేటోళ్ళు. ఇది బీజేపీ పుట్టించింది కాదు. కాంగ్రెస్ 1960లు 70లలో కూడా ఎస్ఐఆర్ అయింది. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి అయితే 2004లో అనుకుంటా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఖర్చు ఎక్కువైతున్నది అని ఆ డేట్ ఆ ఇయర్ కొద్దిగా సబ్జెక్టు కరెక్షన్ 5 సంవత్సరాలకు ఒకసారి చేసింది. ఇది ఎస్ఐఆర్ ఫస్ట్ టైం అయితలేదు. ఎస్ఐఆర్లో కోట్లాది 6 కోట్ల పైన ఓట్లు పోయినాయి ఇప్పటివరకు చేసిన రాష్ట్రాలలో. ఎందరూ మళ్ళా కంప్లైంట్ చేసి మళ్ళా ఓటు మాది ఇల్లీగల్గా పోయింది అని ఎన్ని వచ్చినాయి కంప్లైంట్లు. ఎస్ఐఆర్ అన్న ప్రక్రియ బీజేపీ నరేంద్ర మోడీ అమిత్ షా ఇప్పుడున్న ఎలక్షన్ కమిషన్ పెట్టింది కాదు. ఇది స్వాతంత్రం తర్వాత ఎప్పుడో పుట్టింది అది. తెలంగాణలో అధికారంలోకి వస్తూ ఉంటారు కదా, ముందు పార్టీలో అగ్రనాయకుల మధ్య విభేదాలు ఉన్నాయి, అభిప్రాయ భేదాలు ఉన్నాయని జరుగుతుంది. రెండోది ఈ మధ్య ఈటల రాజేందర్ గారి మీద పెద్ద బ్యానర్ కట్టి పార్టీకి నష్టం చేస్తుంది ఈటల రాజేందర్. పార్టీ అధ్యక్ష పదవి కోసం మీతో సహా నాకు పోటీ పడుతున్నాడు అనేది ఒకటి జరుగుతుంది. మరి ఇన్ని విభేదాల మధ్య అంటే ఇన్ని దాని మధ్య పార్టీ అధికారంలోకి వస్తే ఎట్లేదు? బ్యానర్లు కట్టుడు ఒకటి పక్కకు పెడితే వేరే అన్ని కామనే. కొత్తగా ఏమన్నా ఈ నల్గొండలో ఇప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇప్పుడు లిల్లీపుట్ని తీసేస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి అడగడా, వెంకన్న అడగరా మళ్ళీ లేదా? కేసీఆర్ కుటుంబంలో కవిత అడుగుతున్నది, కేటీఆర్ అడుగుతున్నాడు, హరీష్ అడుగుతున్నాడు, ముసలోడు నేను ఇంకా ఉంటా అంటున్నాడు. ఇవన్నీ కామనే. బ్యానర్లు కట్టినవని పట్టుకపోయారు కదా పోలీసు వాళ్ళు, పట్టుకపోయారు కదన్నా. సో దీస్ ఆర్ ఆల్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఎనీ పొలిటికల్ సిస్టమ్. కాంపిటీషన్ ఉంటే మంచిదే. నెక్స్ట్ ఇంటర్వ్యూ కూడా చూసినాం.
టీవీ రైతు లైన్లో ఉన్నానా? మీది ఏ ఛానల్? పేపర్. మీరు వెలుగా? మీరు రాయండి, వేరే కూడా చూస్తారు. సార్ నేను వద్దంటలేను కదా. సార్ బీజేపీ ఇక్కడ సింగిల్ గా పోటీ చేస్తారు. పవన్ కళ్యాణ్ కూడా తెలంగాణలో పోటీ చేస్తే అక్కడ పొత్తు పెట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ తెలంగాణలో పోటీ చేస్తే మొన్న వేసిండు ఆయన, మొన్న మున్సిపల్ ఎలక్షన్ వేసిండు. జనసేన వేసింది మున్సిపల్ ఎలక్షన్. పోటీ క్యాండిడేట్లు ఉండే మా దగ్గరనే తోటే మరి. అదే ఇది ప్రజాస్వామ్యం అండి, ఎవరన్నా చేయొచ్చు. అలయన్స్ ఉంటే ఉంటది. అలయన్స్ అన్నది అలయన్స్ ఏమైనా ఉంటే నిర్ణయించింది మా పార్టీ అధినాయత కదా, హైకమాండ్. ఎంపీ గారు ఉమ్. సమస్య సార్, ఉమ్. పసుపు బోర్డు తెచ్చిన ఘనత మీకు దక్కింది, అయినప్పటికీ రైతులను పట్టించుకోవడం లేదు. ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తారని చెప్పి రేవంత్ రెడ్డి బహిరంగ సభలో హెచ్చరిస్తారు. అయినప్పటికీ మీరు మాట్లాడారు. ఏమన్నాడు? ధాన్యం కొనుగోలులో రేవంత్ రెడ్డి బహిరంగ సభలో హెచ్చరిస్తారు. పసుపు బోర్డు తెచ్చిన ఘనత దక్కింది మీకు. రైతులు మీ జిల్లాలో కూడా రైతులు రోడ్డు మీద వచ్చేటువంటి పరిస్థితి. దాని విషయంలో మీరు రాష్ట్రానికి సపోర్ట్ చేస్తారని చెప్తారు. దీని మీద ఇది మంచి ప్రశ్న అడిగినారు. నల్గొండ జిల్లాలో వరి బాగుంటుంది కదా. ఇది ప్రతి సంవత్సరం అడ్రస్ చేస్తా ఈ ప్రాబ్లం. వరి కోతలతోటి, కోతలు కాకంటే ముందు 4 రోజుల ముందు మీ కొనుగోలు కేంద్రాలు ఎందుకు పెట్టవరు? లారీలు లేవు అంటారు, అవునా? ఇసుక దోలినీకి లారీలు కొరతాయింది ఎప్పుడన్నా? దొంగ ఇసుక మాఫియాకి లారీలు కొరతాయినాయా? దొంగ మొరానికి కొరతాయినాయా? ఇదే రాష్ట్రము, గదే లారీలు, గదే రోడ్లు, గదే డ్రైవర్లు కదా. డ్రైవర్లు లేరు, లారీలు లేరు, సుతిలి లేదు, గోనె సంచులు లేవు, లేబర్ లేదు. ఇసుక దోలుతానికి లేబర్ ఉన్నదా? కొత్తగా మట్టి మాఫీ ఎక్కువ మా జిల్లాలో. చిత్తశుద్ధి మింగడంలో రెడ్డి బ్రదర్స్ ఉన్నారు కదా, కొండల రెడ్డి, తిరుపతి రెడ్డి, రేవంత్ రెడ్డి, వీళ్ళకి దాని మీద ఉన్న దృష్టి రైతుల మీద ఉంటే బాగా. రియల్ ఎస్టేట్ దోపిడీ మీద ఉన్న దృష్టి రైతుల మీద ఉంటే బాగా. బెదిరించి ఎక్స్టార్షన్ మీద ఉన్న దృష్టి, ఇక్కడ ఉన్న మీరు చేసిన ప్రామిసులు మహిళలకి, యువతకి, ఎన్ఆర్ఐలకి, రైతులకి, వాటి మీద లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టేసి చేసిన వాగ్దానం మీద ఉంటే బాగా. ఎక్స్టార్షన్ మీద ఉన్న దృష్టి దీంట్లో పెట్టండి. ఎవరికి చెప్తుండు రేవంత్? ఎవడి మీద నువ్వు ఏజ్ రూపాయి నువ్వు పెడుతున్నావా? వరి మొత్తం ఎఫ్సిఐ ఉంటుంది. ఇంకా 32 లక్షల టన్నులు బాకీ ఉన్నాడు ఎఫ్సిఐకి, కొంటలేదు అంటున్నాడు, చూసిర్రా? ఇంకా బాకీ ఉన్నాడు లాస్ట్ 2 ఇయర్స్ది. ఎందుకు ఇవ్వలేదు? టైంకి కొనుగోలు చేయక, ఇప్పుడు ఎండాకాలం ఎండలు దంచుతూ ఉంటే మేల కొనుగోలు చేయక రోడ్ల మీద వేసి రైతులను గోసపుచ్చుకొని అవన్నీ నూకలయ్యి మళ్ళీ ఎఫ్సిఐ నామ్స్ రాకుండా మంచిది జడగొట్టి పంటని అకాల వర్షాలకి తడవనిచ్చి మార్కెట్ యార్డుల సౌలతులు లేకుండా, కొనుగోలు కేంద్రాల సౌలతులు లేకుండా నీ బోంద ప్రభుత్వం నడుపుతున్నావు. ఫాల్తు చీఫ్ మినిస్టర్ నెంబర్ 1 అంటే రేవంత్. మళ్ళా ఈయన రూపాయి పెట్టాల్సిన అవసరం లేదు. ఈయన చేసే ఈ పనికి కమిషన్ కూడా ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఫ్రీగా ఏం చేయడు ఈయన, కమిషన్ కూడా ఇస్తుంది. కొంటలేడని ఎట్లా అంటాడు? దావుడ పనులు రాలగొట్టాలి రేవంత్. 32 లక్షల టన్నులు ఇంకా బాకీ ఉన్నావు. ఎక్స్పోర్ట్ వేయించుకో. నువ్వు ఎఫ్సిఐకి ఇచ్చేదే బాకీ ఉన్నావు. సరే, నీ మాటలే నిజం అనుకుంటే నువ్వు అధికంగా ఎఫ్సిఐ తీసుకునే దానికంటే ఎఫ్సిఐ బ్రదర్, ఎఫ్సిఐకి ఎంత ఇస్తారో నిర్ణయం చేసేది రాష్ట్ర ప్రభుత్వం ఇస్తేనే వాళ్ళ దగ్గర ఉంటుంది నెంబరు.
ఇక్కడ నుంచి ఇక్కడ మంత్రి పోయి ఇక్కడ ఆఫీసర్లు పోయి చెప్తారు ఈ సంవత్సరం ఇన్ని ఇస్తామని. 24, 25, 25, 26లా ఈ 2 సంవత్సరాలు ఇస్తాన దానిలోనే 32 లక్షల టన్నులు ఇంకా తక్కువ ఇచ్చిర్రు. అంటే నువ్వు ఎంత పండిస్తున్నావు, నువ్వు ఎంత ఇయ్యదలుచుకున్నావు, నీకే తేడా తెలియదా? నువ్వు ఎక్కువ పండిస్తున్నావు అనుకో నువ్వు ఎక్స్పోర్ట్ పెంచుకోవడం వద్దనడా, నువ్వు ఎథనాల్ ప్లాంట్లు పెంచుకో వద్దనడా, నువ్వు రైస్ బ్రాండ్ ఇండస్ట్రీ పెట్టుకో వద్దనడా, ఇంకా వేరే ఫుడ్ ప్రాసెసింగ్ పెంచుకో వద్దనడా? ప్రపంచ స్థాయిలో బియ్యము డిమాండ్ రోజు రోజుకి పెరుగుతుంది. 55 కోట్ల టన్నుల డిమాండ్ ఉన్నది ఇవాళ రోజు. 55 crore టన్స్ డిమాండ్ ఇస్ అక్రాస్ ద గ్లోబ్. నీ మార్కెటింగ్ శాఖ పీక్తున్నదా? అగ్రి మార్కెటింగ్ శాఖ ఏ దేశం పోయినరు, ఏ దేశంతో టైఅప్ చేసుకుంటూ మేము 38 దేశాలతో ట్రేడ్ అగ్రిమెంట్లు చేసుకున్నాం. పో పాలతో కోర్స్ చేసాడు పోయి అధికారి అడ్వర్టైజ్మెంట్ దిగా ఓ హార్వర్డ్ పోయి అసలు భారతదేశం చరిత్రలో ఏకైక ముఖ్యమంత్రి అట ఈయననే పికప్ చేసిరట. చదువురానోడు రోజు అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంది హార్వర్డ్, గదే కోర్స్ చేయమని. ఇగో ఈయన ట్వీట్ చేసుకున్నాడు, భారతదేశ చరిత్రలో ఫస్ట్ ముఖ్యమంత్రి అట. అడ్వర్టైజ్మెంట్ కోల్దే ప్రింట్లో అనాథ ఇత్తబడా రోజు వస్తుంది అడ్వర్టైజ్మెంట్. ఇగో అప్లై నౌ, అదే కోర్సు అప్లై నౌ రోజు వస్తుంది, ఈమెయిల్ వస్తాయి. పోయిండు ఊరికే పైసలు దండ చేసి మళ్ళీ ఏమంటాడు, స్కూల్లో ఏబిసిడీలు చదవకపోతే కాలేజీలో నేర్పరా? కాలేజీలో ఏబిసిడీలు నేర్పుతారండి? ఇప్పుడు హార్వర్డ్ ఏబిసిడీ నేర్చుకొని వచ్చింది ఈయన. మనకి ఏం పని లేదు హార్వర్డ్కి, ఇంక ఏబిసిడీ చెప్తారా? స్కూల్లో చదువుకోకపోతే ఏబిసిడీలు కాలేజీలో పోయి చదువుకోమా అంటే ఆడు చెప్పాలి కదా. మళ్ళా రాజశేఖర రెడ్డి పేరు ఖరాబ్ చేస్తాడు. వైఎస్ఆర్ 2 ఈయన వైఎస్ఆర్ అట, ఆయన మీ జిల్లా అన్నీ అనుకుంటా. వేం నరేందర్ ఆయనట కేవీపీ రామచంద్రరావు అట. రాజశేఖర రెడ్డి గోషికి వనికిరాడు లిలిపుట్. ఇంకా బ్రదర్ రాడు వెళ్ళిపోడు రాడు. అతి ఘోరంగా ఓడిపోయిన తెలంగాణ ఉమ్మడి ఆంధ్ర చరిత్రలో అతి ఘోరంగా ఓడిపోయే ముఖ్యమంత్రి రేవంత్. సంస్థాగతంగా మీరు బలంగా లేరు. 2 సంవత్సరాలు ఏ విధంగా మీరు అధికారంలోకి వస్తారని చెప్పేసి మీరు దాన్ని చెప్తున్నారు. సంస్థాగతంగా మీరు పార్టీకి గ్రామాలలో కార్యాచరణ ముందుకు పోతున్నారు. అన్న నేను ఎందుకో ఇక ఈశాన్యం ఒరిస్సాకు పోను, ఇక్కడికే ఉంటా. మా జిల్లాలో 2018లో నా పార్లమెంట్లో 7 అసెంబ్లీలు డిపాజిట్లు గాయ. 2023లో కాంగ్రెస్కి ఎంత వచ్చింది, బీఆర్ఎస్కి ఎంత వచ్చింది, బీజేపీకి సమానంగా ఓట్లు వచ్చినాయి. ఎమ్మెల్యేలు కూడా సమానంగా వచ్చారు. కొద్దిగా పెంచుకుంటే రాష్ట్ర స్థాయిలో కూడా వాతావరణం మారుస్తే మెజారిటీ గెలుస్తాం. చేసినోన్ని నేను చెప్పుకుంటలేను, కానీ నా నియోజకవర్గంలో ట్రాన్స్ఫర్మేషన్ ఇది గత 7-8 సంవత్సరాలలో. అయితే నేనే చెప్తున్నా, నేను అదే నోట వస్తున్నది. పక్క జిల్లా పక్క ఎక్క దూరం లేదు, ఈయనే రింగ్ రోడ్ ఎక్కితే జల్ది వెళ్తాం, ఏం ఫరక్ పడదు. భారతీయ జనతా పార్టీ తెలంగాణలో వాతావరణం క్రియేట్ చేయడానికి 6 నెలల నుంచి సంవత్సరం చాలు 100% చేస్తాము. నేను చెప్తున్నా కదా బ్రదర్, వీఆర్ ఏ పొలిటికల్ పార్టీ, వీఆర్ హియర్ టు ఫార్మ్ గవర్నమెంట్, వీ విల్ డూ ఎనీథింగ్ లీగల్ అండర్ ద స్కై అండ్ వీ విల్ ఫార్మ్ గవర్నమెంట్ దిస్ టైమ్ హియర్. ప్రధానమంత్రి నుంచి వచ్చే పథకాలు ప్రతి ఇంటికి చేరుతున్నాయి.
చెప్పుకోలేకపోతున్నాం. చెప్పుకుంటే నోరు ఎక్కువ పట్టుకొచ్చుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ.